ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. జై వాసవి. ఓం హ్రీం శ్రీం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవియే నమః. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ దేవి పాదారవిందలకు నమస్కారం. శ్రీవాసవి కన్యకాదేవి పురాణము సప్తమాధ్యాయము. మణిగుప్తాది వైశ్యులు శివపార్వతుల కళ్యాణ గాథలను విని మిక్కిలి సంతసించిరి. వారిలో శ్రవణ కుతూహలము మిక్కుటమైనది. అంతవారు సాలంకాయన ఋషిని జూచి, ఓ మునిచంద్రమా, అద్భుతము, లోకప్రసిద్ధమైన ఈశ్వరుని వివాహమును గూర్చి మీవలన వినియుంటిమి. ఇక కుమారస్వామి యొక్క జన్మమును, తారకాసురుని సంహారమును గూర్చిన విషయమంతటిని వినవలనను కోర్కెచే మేమందరము కుతూహలముతో నున్నాము అని విన్నవించిరి. అప్పుడు సాలంకాయనుడిట్లు చెప్పసాగెను. ఓ వైశ్యోత్తములారా, పురాతనమైన పుణ్యచరితము మీచే నడుగబడినది. మీరు సావధానులై వినుడు. ఓ మణిగుప్తాదులారా, మీరడిగిన ప్రకారము అత్యద్భుతమైన కుమార సంభవగాథను, లోక భయంకరుడైన తారకాసురుని సంహార చరిత్రను చెప్పుచున్నాను. కుమార సంభవము, తారకాసురవధ. ఈశ్వరుడు రజతాచల కందరములో పార్వతితో గూడి బహువత్సరముల కాలము క్రీడయందే ఉండెను. తారకాసురుని అత్యాచారములకు గురియే వణకుచున్న భూమిని జూచి దేవతలు గౌరీశ్వరుల స్థితిని తెలియగోరి అచటకు పోయివారి ప్రణయమునకు భంగము వాటిల్లజేసిరి. అందుకు పార్వతి కోపించి దేవతలను శపించి ఈశ్వరుని నుండి విడివడిపోయినది. అప్పుడు ఈశ్వరుడు తన తేజస్సును అగ్నియందు విడువగా ఆ అగ్నిహోత్రుడు ఆ తేజస్సును భరింపలేక గంగలో విడిచిపెట్టెను. గంగ ఆ తేజస్సును రెల్లుకసవు నందు విడిచినది. ఆ మహాతేజస్సు నుండి 6 శిశువులుద్భవించిరి. షట్కృత్తికలు ఆ శిశువులను కలుపగా షణ్ముఖుడైన కుమారుడు రూపుగొనెను. ఆ షణ్ముఖుని షట్కృత్తికలు పెంచి పెద్దజేసిరి. యౌవనవంతుడైన తదుపరి ఆ కుమారస్వామికి దేవతలు తారకాసురుని దురాగతములను గూర్చి నివేదించిరి. అంతటా ఆ కుమారస్వామి క్రోధారుణనేత్రుడై రుద్రగణములను, ఆదిత్య గణములను, మరుగ్గణములను, సిద్ధగణములను, గంధర్వగణములను తోడ్కుని తారకాసుర సంహారమునకై మాయావతి పట్టణమునకు బయలుదేరెను. అటుపై దేవదానవులకు 12 సంవత్సరములు ఘోరమైన పోరు జరిగినది. అభేద్యమై భయంకర మహాయుద్ధమున కుమారస్వామి తన శక్త్యాయుధముతో తారకాసురుని సంహరించెను. తారకాసురుడు మరణించగానే హతశేషులైన రాక్షసులందరూ పాతాళమునకు పారిపోయిరి. ఈశ్వరుడు లోకకళ్యాణార్థమై కైలాసవాసులైన వైశ్యులను భూలోకమునకు పంప నిర్ణయించుట. లోకకంటకుడైన తారకాసురుని మరణము వలన సమస్త లోకములలో ఆనందోత్సాహములు వెల్లివిరిసినవి. కుమారస్వామి సాధించిన విజయమునకు శివపార్వతులెంతయో సంతసించిరి. కైలాసమున అద్భుతమైన ఆనందోత్సాహములతో విజయోత్సవము జరిపించిరి. ఆ సందర్భమున గౌరీశ్వరుల కళ్యాణ దినోత్సవము కూడా ఎంతో ఘనముగా జరుపబడినది. సమస్త దేవతలు ఆ మహోత్సవములో పాల్గొనిరి. దేవతల యొక్క జయజయధ్వానములతో దశదిశలు నిండిపోయినవి. అనంతరము శ్రీ విష్ణు భగవానుడు శివపార్వతులకు రత్ననిర్మిత కిరీటమును, ఎన్నడునూ వాడని పరిమళము వీడని పద్మమాలికను బహూకరించి వారి కుమారుని ప్రశంసించెను. ఈ విధముగనే సకల లోకవాసులైన దేవతలు తమచే సంపాదించబడిన వస్తువులలో మిక్కిలి శ్రేష్టములైన వాటిని గౌరీశ్వరులకు, కుమారస్వామికి కాన్కలుగా సమర్పించిరి. అంతటా మహాదేవుడు సంతోషించినవాడై సర్వదేవతల చేతను, సమస్త లోకముల వారిచేతను సమర్పింపబడిన కానుకలను ప్రీతమనస్కుడై చూచెను. భూలోకవాసుల నుండి మాత్రము ఏ కానుకలు రాకుండుటను గమనించి యక్షరాజైన కుబేరునితో, ఓయీ ధనదా, అన్ని లోకములవారు చిత్రవిచిత్రములైన కానుకలు ఇచ్చిన ఈ సమయములో భూలోకవాసులు సుగంధ ద్రవ్యములనైనను తెచ్చి సమర్పించలేదేమి? అజ్ఞానము వలననా, లేక మదాతిశయము వలనా, అటుగాక నాయందలి అనాదరణము వలననా అని ప్రశ్నించెను. అంతట కుబేరుడు వినయవినమిత శిరస్కుడై పరమేశ్వరునితో, ఓ దేవాదిదేవా, తారకాసురుని ఆగ్రహమున భూలోకములో వర్ణధర్మములు క్షీణించినవి. సహించరాని క్షామము సంభవించినది. తారకాసురుని వలన భీతిచేత రాజులు పర్వతభూములలోనూ, బ్రాహ్మణులు గౌతమ మహర్షి ఆశ్రమమందును, వైశ్యులు గోబెలమునందును దాగియున్నారు. మర్త్యలోకమున ఇట్టి విషమ పరిస్థితులు నెలకొని ఉండినందున అక్కడి నుండి కాంకలు రాలేదు అని విన్నవించెను. ఆ సమయమున నారదుడు లేచి, మహేశ్వరా,
భూలోకములోని తేజోవంతులైన పూర్వవైశ్యులు మీ అనుగ్రహమును సంపాదించి కైలాసవాసులై ఇక్కడనే ఆనందించుచున్నారు. ఇట్టి విషమ పరిస్థితులలో వారే భూలోకమున తిరిగి సంపత్సమృద్ధులను సాధించగల సమర్థులు. ఇక్కడి సిద్ధవైశ్యులను భూలోకమునకు పంపినచో వారా లోకమును పునరుద్ధరించగలరు అని పలికెను. ఆ మాటను విన్న శంకరుడు కైలాసవాసులైన వైశ్యులను లోక కళ్యాణార్థమై భూలోకమునకు పంపుటయే సముచితమని ఆలోచింపసాగెను. వైశ్యుల చింత వారికి త్రిమూర్తుల అభయప్రదానము. కొంతకాలము గడచినది. కాలగతినెరిగిన నారదుడు కైలాసమునకు జేరి ఈశ్వర సాన్నిధ్యమును పొంది మహాదేవునితో, ఓ దేవా! తారకాసురుని దోషము వలన భూతలము 1000 సంవత్సరముల కాలము అనావృష్టిచే జలరహితమైపోయినది. శాకంబరీ దేవి ప్రసాదము వలన ప్రజలు శాకముల నాహారముగా చేసుకుని జీవించుచున్నారు. విపన్నులైన వైశ్యులు గోబిలములో ప్రవేశించి నేటికిని బయటకు రాలేదు అని విన్నవించెను. అంత మహేశ్వరుడు వైశ్యనాయకుడైన సోమదత్తుని జూచి, బిడ్డా! గోబిలమందు ప్రవేశించియున్న మీ వంశీయులను మీరు సముద్ధరింపుడు. అందులకై మీరందరూ లోకహితార్థమై భూలోకమునకు పోవలసియున్నది. ఆ భూలోకమున క్రవ్యద్రవ్యములు, ప్రశస్తవస్త్రములు మొదలైన వస్తువులను అభివృద్ధిపరిచి భూమిని మరల సుసంపన్నము చేయవలెను. ఇట్లు భూమినుద్ధరించిన తరువాత మరల శాశ్వతమైన పరమపదమును మీరు పొందగలరు అని మధురవచనములతో పలుకగా శివుని మాటలు విన్న వైశ్యులు ఎంతయో కలత చెందిరి. వారు ఈశ్వరుని జూచి, ఓ కరుణామయమూర్తి! నీ పాదారవింద మకరందమందు ఆసక్త చిత్తులమైన మేము నీ పాదసన్నిధిని వదిలి పాపపంకిలమైన భూతలకమునకెట్లు పోగలము అని విలపించసాగిరి. అప్పుడు ఈశ్వరుడు వారితో, బిడ్డలారా! మీరు దుఃఖించవలదు. లోకోపకారము కొరకు భూలోకమునకు పోండు. మీరే ప్రదేశమందు వసింతురో ఆదేశము రోగరహితమై యుండగలదు. అచట నిత్యము ధర్మము వృద్ధినందుచుండును. ధనధాన్యాది సంపదలు పెరుగుచుండును. ఆ లోకంలో నేను మీ కొరకే విశ్వకర్మచే 18 పట్టణములను నిర్మింపజేసి మీ ముఖ్య పట్టణమున అర్చావతారుడవై అవతరించి నదిరేశ్వరనామముతో గౌరీ సమేతుడనై విలసిల్లుచు మిమ్ములను కాపాడుచుండెదను. మీ ఇలవేల్పైన యోగమాయాకన్య వింధ్యవాసిని నామముతో అర్చావతారయే అచ్చట వెలయగలదు. లక్ష్మీనారాయణులు కోనకమలా జనార్దనులను పేర అర్చావతారులై అట నవతరించగలరు. బ్రహ్మకూడా భాస్కరాచార్యుడను నామముతో భృగువంశమున ప్రభవింపగలడు. ఓ వైశ్యోత్తములారా! మీరందరును రమ్యమైన పెనుగొండ నగరమునందు కాలాంతరమున మరల జన్మించి బహుకాలము వసించి ఒకానొక కారణముచే అగ్నియందు ప్రవేశించి తిరిగి పరంధామమును పొందగలరు. కనుక నా ఆజ్ఞననుసరించి మీరిప్పుడు భూమికి పొండు అని ఆదేశించెను. సోమదత్తాది వైశ్యులు హృదయమున ఉప్పొంగుచున్న దుఃఖమును అణచుకుని వినమ్రులై శివునకు నమస్కరించి సెలవు తీసుకుని బ్రహ్మ సన్నిధికేగిరి. బ్రహ్మదేవుడు వారిని ఓదార్చి, ఓ వైశ్య శ్రేష్ఠులారా! ఇదంతయు పరాంబిక యొక్క సంకల్పానుసారమే జరుగుచున్నది. మీరు భూలోకమునకు పోక తప్పదు. అయినను యోనిజననము మిక్కిలి సహింపరాదనిదని మీరు బాధపడనవసరము లేదు. మీకు నిరంతరారాధ్యము గోలోక వాసినియునైన కామధేనువును ప్రార్థించి కొంతకాలము గోగర్భ ప్రదేశమున వసించినవారే అటుపై గోకర్ణ క్షేత్రము ద్వారా అయోనిజులుగా మీరు భూలోకమున అవతరించగలరు. ఇప్పుడు మీరు క్షీరసముద్ర తీరమునకు పోయి దేవదేవుడైన శ్రీ మహావిష్ణువును తపస్సుచే నారాధింపుడు అని చెప్పెను. అంతా ఆ సిద్ధ వైశ్యులు బ్రహ్మదేవుని వచనానుసారము శ్రీ మహావిష్ణువును పాసించిరి. విష్ణు భగవానుడు ప్రసన్నుడై వారికి దర్శనమిచ్చి, నాయనలారా! నేను గోదావరి నదీ తీరమున మీ ముఖ్యపట్టణములో జనార్దనుడను పేరుతో అర్చావతారుడనై వెలసి మీకు ఇష్టకామ్యార్థ సిద్ధులను ప్రసాదింతును. లక్ష్మీదేవియు కోనకమల యను పేరుతో నటవెలయగలదు. మీరు సమస్త భోగభాగ్యములతో తులదూగుచు పరాశక్తిని శంకరుని నన్ను పూజించుచు మీ వంశమున ఆచంద్రతారార్కము ఉండునట్లు నిలిపి మీరు పరంధామమునకు జేరి ఆనందించెదరుగాక అని వరం ఇచ్చి పంపెను. పిమ్మట ఆ సిద్ధవైశ్యులు ఆదినుండి తమకారాధ్యదైవమైన యోగమాయాకన్యను అత్యంత భక్తితో ప్రార్థించిరి. అప్పుడాదేవి కరుణాంతరంగే వారికి దర్శనమిడి, ఓ బిడ్డలారా! మీరు భూలోకమునకు పోవలసి వచ్చినందులకు చింతింపవలదు. భవిష్యత్తులో మీ నాయకుడైన సోమదత్తుడు కుసుమశ్రేష్ఠియను పేర మీ వంశమున మరల జన్మించగలడు.
అప్పుడు నేను వానికి కుమార్తెనై వాసవి కన్యకానామముతో భువిలో అంతరించి ధర్మప్రతిష్ఠాపన గావించి మీకు మోక్షమును ప్రసాదించెదను. ఇప్పుడు మీరు కొంతకాలము గోగర్భమను ప్రదేశమున నివసించిన పిదప గోకర్ణదేశము ద్వారా అయోనిజులుగా భువినవతరింపుడు అని పలికి అంతర్ధానమైనది. వైశ్యుల మహాప్రస్థానము. అంతటా ఆ వైశ్యులు చింతదీరి కైలాసము నుండి మహాప్రస్థానమునకు సంసిద్ధులై బయలుదేరి గోగర్భమును చేరిరి. పరమేశ్వరీ సంకల్పముతో బ్రహ్మదేవుడు భూమిపై భృగువంశములో నిజాంసతో భాస్కరాచార్యుడను పేర ప్రభవించెను. పిమ్మట అతడు సిద్ధవైశ్యుల భూలోకావతరణకే ఎదురుచూచుచు గోకర్ణ ప్రదేశమునకు చేరెను. గోగర్భ క్షేత్రమున 1 సంవత్సర కాలము వసించిన ఆ వైశ్యులు గోకర్ణ క్షేత్రము ద్వారా హిమాలయ పాద భూమికి దిగివచ్చిరి. భాస్కరాచార్యుడు అక్కడ వారిని కలిసి వారికి పురోహితుడయ్యెను. కైలాసము నుండి ఆర్యావర్తమున అవతరించి వచ్చిన ఆ సిద్ధవైశ్యులకు గురువైన భాస్కరాచార్యుడు ఆర్యవైశ్యులను పేరు పెట్టెను. వారు గంగా, బ్రహ్మపుత్రానదుల సంగమస్థానమైన గౌరదేశమునకు చేరి అటకొంతకాలము నివసించిరి. అక్కడవారు గౌరగోమతులను పేరు పొందిరి. అటుపై వారు బృహత్శైలములను పతకోయి కొండల ప్రాంతమునకు చేరుకునినారు. అక్కడ తమ ఇలవేల్పైన యోగమాయాకన్యను కామటేశ్వరి అను పేర ప్రతిష్ఠించుకుని కామటులని పిలువబడిరి. బాలనగర గౌరవ బాలికల వ్యవస్థ. పతకోయి కొండల ప్రాంతము గంధర్వ భూమి అయిన మణిపుర రాజ్యమునకు తూర్పు సరిహద్దుననున్నది. పూర్వవైరముచే గంధర్వులకు వైశ్యులకు మధ్య కలహములు చెలరేగి తీవ్రయుద్ధముల రూపములను ధరించినవి. అప్పుడు వైశ్యులు తమ కుటుంబములలోని యువకులను సంఘటితపరచి పటిష్టమైన విశాల సైన్యములను ఏర్పరచుకునరి. కొందరు వైశ్యకన్యలు క్షతగాత్రులకు వృద్ధులకు సేవలు గావించుచు నిరంతరము దేవ్యర్చనము సమాజసేవ మున్నగు కార్యక్రమములలో నిమగ్నులైరి. స్వీయదేశ సమాజముల సంరక్షణకే త్యాగమే జీవనులై సైన్యములో చేరిన వైశ్యబాలురను బాలనగరులని పిలువసాగిరి. దేవీ సేవకు మరియు సమాజసేవకు నడుము కట్టిన బాలికలను గౌరవ బాలికలనిరి. ఆర్యవైశ్యుల శుభకార్యముల సందర్భములందును దేవాలయములందును ఈ బాలనగర గౌరవ బాలికలకు ప్రథమ తాంబూల ప్రసాదాదుల నొసగి గౌరవించిరి. వైశ్యులు బాలనగర సైన్యబాలములో అజేయులేరి. కాని నిరంతర పోరాటములతో విసుగు చెందినవారై అట నుండి బయలుదేరి ప్రయాణము సాగించి ఆంధ్రదేశములోని పావనగోదావరి నది యొక్క పూర్వదిక్శాఖేగు గౌతమీ తీరభూములకు చేరిరి. అప్పుడు వారక్కడ బ్రహ్మకుండమును జలాశయమును చూచిరి. ఆ జలాశయమున ఒకేనాళమునకు పుట్టిన 3 సహస్ర దళపద్మములు విరాజిల్లుచుండుటను చూచి విస్తుపోయిరి. అప్పుడు భాస్కరాచార్యుడు ఆ జలాశయమును గూర్చి ఇట్లు చెప్పెను. బ్రహ్మకుండ మహత్వము అట వైశ్యనగరముల నిర్మాణ నిర్ణయము. మనోజ్ఞమైన ప్రియశిష్యులైన ఓ వైశ్యోత్తములారా, మనము మనగమ్యమును చేరుకునినాము. ఈ ప్రదేశమున పూర్వము మహాపుణ్యప్రదమైన పులస్త్యాశ్రమము విలసిల్లినది. ఇక్కడ కుమారస్వామి తపస్సు చేసినందువలన కుమారక్షేత్రమని ప్రసిద్ధినందినది. పలువురు బ్రహ్మర్షులచే ఇక్కడ మహాయజ్ఞములు చేయబడినవి. చతుర్ముఖుడైన బ్రహ్మచేగుడా యజ్ఞము చేయబడిన ఈ మహామహిమాన్విత ప్రదేశములో పులస్త్య మహాముని యజ్ఞము చేయగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకీకృతులై ప్రత్యక్షమైరి. అప్పుడా హోమ కుండములోని అగ్నిజ్వాలలు జలతరంగములుగా మారి అది ఒక జలాశయముగా రూపొందినది. త్రిమూర్తులు ఏకీకృతులైన సంగనటకు చిహ్నముగా ఈ జలాశయమున ఒకే నాళమునకు 3 సహస్రదళ పద్మములు పుట్టిన నాటి నుండి విరాజిల్లుచున్నవి. అట్టి ఈ బ్రహ్మకుండమును ఎవరు దర్శించి తీర్థసేవనము గావింతురో వారు నిశ్చయముగా బ్రహ్మను పొందగలరని ప్రతీతి. ఈ బ్రహ్మకుండ స్థానమే మనకు మిక్కిలి వాసయోగ్యమైనది అని ఆ క్షేత్ర మహాత్మ్యమును గురించి చెప్పెను. అనంతరము బ్రహ్మావతారుడైన భాస్కరాచార్యుడు విశ్వకర్మను పిలిచి తన అవతార రహస్యమును తెలిపి ఆర్యవైశ్యుల నివాసములకే సర్వాంగ సుందరములైన 18 పట్టణములను నిర్మింపుమని ఆజ్ఞాపించెను. అంతట విశ్వకర్మ విరించి ఆదేశముననుసరించి జ్యేష్ఠశైలము, పెనుగొండ, నిరవద్యకము, ఏలాపురము, వీరనారాయణము, విశాలము, శివపురము, ఆచంటము, నరసము, ధనదపురము, ధర్మపురము, జగన్నాథము, కళింగపట్టణము, పాంచాలపురము, పాలకుండము, త్రిగుణపట్టణము, భీమపట్టణము, ఘంటసాలము, పీఠికాపురము అను 18 నగరములను భూతలములో నిర్మించెను.
అనేక విధముల రత్నములతో నిండి చాతుర్వర్ణ్యముల ప్రజలతో కూడి ప్రకాశించు విధముగా విశ్వకర్మచేత ఆ నగరములను నిర్మింపజేసిన కారణమున నాటినుండి వైశ్యులు నాగరులని పిలువబడసాగిరి. బ్రహ్మకుండ సమీపములో నిర్మింపబడిన పెనుగొండ పట్టణము వైశ్యులకు రాజధాని నగరమైనది. పార్వతీపరమేశ్వరులు గౌరీనగరేశ్వరులను నామములతో పెనుగొండ పురమున అర్చావతారులై అవతరించిరి. లక్ష్మీనారాయణులు కోనకమల జనార్దన స్వాములను పేర ఆ వైశ్య రాజధానిలో అర్చామూర్తులై వెలసిరి. ఆదిపరాశక్తి అయిన యోగమాయాకన్య వింధ్యవాసిని అనుపేర అర్చావతారయై విలసిల్లినది. పడమరగోస్తన నదీతీరము. తూర్పున గోదావరి శాఖయగు గౌతమీ నది. ఉత్తరమున గోదావరి యొక్క మరియొక శాఖయగు వశిష్ఠగంగా, దక్షిణమున అంతర్వేదియగు సముద్రము ఎల్లలుగా విలసిల్లు వైశ్యరాజధాని నగరమునకు కైలాసములోని వైశ్యుల పూర్వ నివాసమైన మహాగిరి జ్ఞాపకార్థమై నగరి పెనుగొండయని పేరు పెట్టుకొనిరి. ఆ పెనుగొండ నగరము పంచకోశ పట్టణమని ప్రసిద్ధిగాంచినది. అంతటా ఆ వైశ్యులు ధనేశ్వరుడైన కుబేరుని నుండి మకరాదినవనిధులను పొందిరి. బ్రహ్మాంస స్వరూపుడైన భాస్కరాచార్యునితో గూడి ఆ అష్టాదశ పట్టణములలో ప్రవేశించిరి. గురుభాస్కరుడు నగరప్రవేశ సమయమున పుణ్యాహవాచనాదులను మంగళకరములైన శాంతిక పౌష్టిక యజ్ఞదులను విద్యుక్తముగా చేయించెను. పావనగోదావరి నదీశాఖయగు గౌతమి సమీపమున బ్రహ్మకుండ క్షేత్రము వద్ద గురుభాస్కరుని ఆశ్రమము నెలకొల్పబడినది. పెనుగొండ పట్టణములోని వైశ్యసంతతివారు ధర్మకర్మ నిర్వహణలో ఆదర్శప్రాయులై క్రమముగా 18 పట్టణములందు చేరి సమస్త దిశలలో తమ వ్యాపారమును వ్యాపింపజేసిరి. దేశపు నలుదిక్కులలో గత వైభవులైయుండిన పూర్వవైశ్యులకు తమ సహాయ సహకారములను అందించుచు వారి సర్వతో ముఖాభివృద్ధికై తోడ్పడిరి. కాలక్రమమున భారతావనిలోని విభిన్న ప్రాంతములలో నివసించుచుండిన వైశ్యులలో కొందరు ఆంధ్రదేశములోని 18 పట్టణములకు చేరి ఇక్కడి ఆర్యవైశ్యులలో కలిసిపోయిరి. క్రమముగా ఆంధ్రదేశములోని వైశ్య సమాజము 714 గోత్రముల వారుగా విలసిల్లసాగినది. నాడా వైశ్యులు శైవ వైష్ణవ శాక్తేయాది మతముల పట్ల సమానమైన ఆదరణ చూపించుచు మత సామరస్యము కలిగి మెలగసాగిరి అని ఇట్లుమణి గుప్తాదులకు సాలంకాయన ఋషి చెప్పగా ఆర్యవైశ్య శ్రేష్ఠులు ఇంకను వినవలెనన్న కుతూహలము కలవారే, ఓ విప్రోత్తమా! కైలాసము నుండి గోదావరి తీరభూమికి జేరి సర్వతో ముఖాభివృద్ధిని సాధించిన ఆ వైశ్యవంశమున పరాశక్తి అవతరించునని సూతమోనిచే సౌనకాదులకు చెప్పబడినది కదా. ఆమె ఎవరి ఇంట జన్మించినది? పరాంబికను కన్నవారి వంశక్రమమెట్టిది? ఆ విషయమంతయు మాకు వివరించి చెప్పుడా నీ ప్రార్థించిరి. ఉద్వాహుని వంశక్రమము. ఈ మణిగుప్తాదులచే అడుగబడిన సాలంకాయనుడు నాయనాలారా, కైలాసవాసులైన వైశ్యులు గోకర్ణము నుండి భూతలమునకు వచ్చిన కాలమున వైశ్యకుల భారమును వహించి వారికి నాయకుడుగా ప్రసిద్ధుడైనవాడు ఉద్వాహుడును పేరుగల వైశ్యవరుడు. అతడు ప్రాభాత ఇషిగోత్రమందు పుట్టిన వారందరకును మూలపురుషుడుగా చెప్పబడెను. ఆ ఉద్వాహుని కుమారుడు మఘుడు. అతడు పలువిధ యజ్ఞములచేత దేవతలనారాధించి సార్థకనామ ధేయుడయ్యెను. వాని పుత్రుడు మధుమంతుడా నువాడు. అతడు శ్రీమహావిష్ణువును పాసించి కాలగమనముగల విమానమును పొంది యక్షలోకమునకు పోయి విశ్వావసుడను పేరుగల యక్షరాజేంద్రుని కుమార్తె అయిన కోకిల అను సుందరిని వివాహమాడి జగత్ప్రసిద్ధుడయ్యెను. మధుమంతునకు మణిమంతుడు, కీర్తిమంతుడు, శ్వేతుడు, ముచికుందుడు, విరోచనుడు అను మిక్కిలి పరాక్రమవంతులైన 5 పుత్రులు జన్మించిరి. వారిలో విరోచనునకు తులాధారుడు, మణిధారుడు అను 2 కుమారులు కలిగిరి. వారిలో తులాధారుడు కాశీకి పోయి అందు నివసించినవాడై ధర్మమందు జాజిలియను మునిసత్తముని జయించెనని చెప్పబడినది. తులాధారుని కథ అత్యంత మహత్వపూర్ణమైనది అని చెప్పిరి. అంతట మణిగుప్తాదులు సాలంకాయనునితో, గురువరా, జాజిలియను బ్రాహ్మణుని సదా విప్రప్రీతుడైన తులాధారుడు ఏ ధర్మముచే జయించెను? దయచేసి ఆ వృత్తాంతమును వినిపింపుడు అని ప్రార్థించిరి. సాలంకాయనుడు ఈ విధముగా చెప్పనారంభించెను. తులాధారుని వృత్తాంతము. వైశ్యోత్తములారా, జాజిలియను పేరుగల ఒక బ్రాహ్మణోత్తముడు అరణ్యములో నివసించుచుండెడివాడు.
అతడు తన తపస్సమాధిలో వైకల్యము లేక కొంచెమైనను చలించక కొయ్యవలే ఉండుటవలన 2 కళింగ పక్షులు వాని శిరస్సుపై గల జటాకోటరమున గ్రుడ్లు పెట్టి నివసింపసాగినవి. జాజిలి ఆ విషయము తెలిసియూ ఆ పక్షుల స్వేచ్ఛకు భంగము కలిగించలేదు. ఆ గ్రుడ్లు పిల్లలై రెక్కలు వచ్చి ఎగురు శక్తి కలుగునంతవరకు జాజిలి శిరస్సుపైననే వృద్ధి పొందినవి. అటుపై గూడా ఆ పక్షులు మానస సరోవరమునకు పోక జాజిలి యొక్క జటాకోటరములోనే నివసింపసాగినవి. అప్పుడా మహర్షి తన నిశ్చలత్వమునకు ఓర్పుకు తానే సంబరపడి నేనెంత ధర్మశీలుడనైతిని అని బెట్టుగా అట్టహాసము గావించెను. అంత అంతరిక్షము నుండి ఓయీ జాజిలి, నీవు ధర్మముచే తులాదారునకు సమానుడవు కావు, ఇట్లు గర్వించుట తగదు అను పలుకులు వినబడినవి. ఆ మాటలు విన్న జాజిలి క్రోధమును పొంది అంగడిలో వస్తువులను విక్రయించుచున్న తులాధారుని యొద్దకు వెళ్ళెను. తన వద్దకు వచ్చుచున్న జాజిలిని చూచిన తులాధారుడు ఎదురు వెళ్లి సమాదరముతో ఆహ్వానించి, ఓ విప్రోత్తమా, నీవు మిక్కిలి గొప్ప తపస్సు చేసితివి కాని ధర్మము యొక్క నిజస్థితిని మాత్రము తెలుసుకునలేదు. నీకు నావలన కాదగిన ప్రియమేదియో చెప్పుము, నేను నీ అభీష్టమును తప్పక నెరవేర్చగలను అని పలికెను. ఆ పలుకులు విన్న జాజిలి ఆశ్చర్యచకితుడై, ఓ తులాధారుడా, వ్యాపారివైన నీకు ఇట్టి బుద్ధిశక్తి ఏ విధముగా లభించినది? నాకు తెలియజెప్పుము అని అడిగెను. అప్పుడా తులాధారుడు, ఓ బ్రాహ్మణోత్తమా, పూర్వము బ్రహ్మవేత్తల చేత నాకు పురాతనమైన ధర్మస్థితి ఉపదేశింపబడినది. భూతదయ, సర్వప్రాణులయందు స్నేహభావము, దేవతారాధనము, ద్విజానుసరణము, సకలోచిత ధర్మాచరణము, నిరంహంకారము ఇవియే పరమపద సోపానములు. తదితరములైనవన్నీయు లోకానుసరణము కొరకే ఏర్పడినవి. అహంకారము చేత నీ తపస్సు నష్టమైపోయినది. నేను ధర్మము చేత సంపాదించిన తపశ్శక్తిని నీకు ప్రదానము చేసెదను. దానితో నీవు సమస్త పుణ్యలోకములను పొందగలవు అని చెప్పి తన తపశ్శక్తిని జాజిలికి ధారపోసెను. తులధారుని నుండి పొందిన తపోబలముతో జాజిలి పుణ్యలోకములను పొందగలిగెను. వత్సలారా, త్యాగము, దానశీలత్వము మీ వైశ్య వర్ణమునకు గల సాటిలేని మేటి గుణములనుట నిర్వివాదము. అట్టి త్యాగశీలి అయిన తులాధారునకు బ్రహ్మజ్ఞాని అయిన మణిశ్రవుడును, వానికి జటిలుడును, ఆ జటిలునకు భద్రుడునువాడును, భద్రునకు హయగ్రీవుడును జన్మించి వంశమును కొనసాగించిరి. హయగ్రీవునకు పద్మాక్షుడను పేరుగల ఒక పుణ్యశీలుడుదయించెను. పద్మాక్షునకు హేమవర్ణుడు, శ్రవణకుమారుడు అను పుత్రులు జన్మించిరి. శ్రవణకుమారుడు అందులైన తన తల్లిదండ్రులను కావడిలో ఉంచి వారిని మోయిచు వారిచేత సమస్త పుణ్యతీర్థములను సేవింపచేసి శ్రీరాముని మించిన పితృభక్తుడని పేరుగాంచెను. ఆ పద్మాక్షుని యొక్క వంశము కలియుగమున బహుకాలము గడచు వరకు కొనసాగినది. ఆ పవిత్ర వైశ్యవంశములో శివుడనువాడు జన్మించెను. వానికి గోముఖుడనువాడు జన్మించెను. అతడు యమధర్మరాజు నారాధించి దీర్ఘాయుష్షును పొందెను. ఆ గోముఖుని కుమారుడు కుముదుడను వైశ్యోత్తముడు. అతని పుత్రుడు కల్హరుడను మహానుభావుడు. ఆ కల్హరుడు సంతానము లేనివాడే ఈశ్వరుని నిరంతరము కుసుమములతో పూజించెను. వాని భక్తిని చూచి సంతుష్టుడైన శివుడు ఆ కల్హరునకు స్వప్నములో సాక్షాత్కరించి వానికి కుమారుడు కలుగునట్లు ఒక వరమొసగెను. కల్హర ప్రభువునకు సర్వసలక్షణోపేతుడైన పుత్రుడు జన్మించెను. అప్పుడు విచిత్రముగా అంతరిక్షము నుండి కుసుమవర్షము కురిసినది. కుసుమేశ్వరుని వరప్రసాదముగా ప్రభవించిన ఆ కుమారునకు కల్హరుడు కుసుమశ్రేష్ఠ్యను నామకరణముగావించెను. ఓ మణిగుప్తాది వైశ్యోత్తములారా, మీకొక విశిష్ట విషయమును చెప్పుచున్నాను, సావధానులై వినుడు. ద్విజులకు తొలిపితృదేవతలై యుండిన వారిని గూర్చి హరివంశాది పురాణగ్రంథము లందు వివరింపబడియున్నది. ఆ పితృదేవతలు దేవతల కంటే పూర్వులని చెప్పబడినది. నాడు బ్రహ్మసభలో వైశ్యవంశగోత్రాభివృద్ధిని గూర్చి బ్రహ్మకు నివేదించి సన్మానితుడై వైశ్యులకు శ్రేష్ఠులను బిరుదు సముపార్జించి ఇచ్చిన సోమదుడను వైశ్యగణాధిపతి వైశ్యవర్ణమునకు తొలి పితృదేవతగా చెప్పబడినాడు. అతడు అనంత మహిమాన్వితుడై ఉండెను. ఆదిపరాశక్తికి పరమప్రీతుడై యుండెను. తదనంతరము ఆ సోమదుడే సమాధ్యను వైశ్యకులోత్తముడై జన్మించి సురదరాజుతో గలసి పరాశక్తి నర్చించి ఆ జగన్మాతచే సబాంధవ మోక్షమనువరము బడసిన వాడాయను.
అటుపై యుగమున మీ పూర్వవైశ్యోత్తములు శివుని కృపచే కైలాసవాసులైనప్పుడు ఆ సమాధియే సోమదత్తుడను పేర జన్మించి అలనాటి వైశ్యులకు నాయకుడై పరాంబికను కీర్తికనేను పేర పుత్రికగా బడసెను. కైలాసమును వీడివచ్చు సమయమున శంకరుని చేతగూడా తన బంధువులందరకును అగ్నిముఖమున మోక్షమును పొందు వరమును బడసెను. ఆ సోమదత్తుడే ఇప్పుడు కల్హర ప్రభువునకు కుసుమశ్రేష్ఠి యనుపేర కుమారుడై ప్రభవించెను. ఇది అత్యంత గమనార్హమైన విషయము సుమా. కుమారుడు అత్యంత తేజోవంతుడై దినదిన ప్రవర్ధమానుడయ్యెను. వానికి 8 వత్సరముల వయస్సు ప్రాప్తించగనే తండ్రియగు కల్హరుడు కుమారునకు ఉపనయన సంస్కారము చేయించి గురువగు భాస్కరాచార్యునకు అప్పగించెను. కుసుమశ్రేష్ఠి వివాహము రాజ్యపాలన విశిష్టత. భాస్కరాచార్యుని శిక్షణలో అనతికాలములోనే కుసుమశ్రేష్ఠి వేదవేదాంగములను, పటాస్త్రములను, రాజోచితములైన సమస్త విద్యలను సంపూర్ణముగా అభ్యసించెను. కుసుమశ్రేష్ఠి యౌవనవంతుడైన వెంటనే వానికి మణికండలుడను మహాముని కుమార్తె అయిన కౌసుమితో కళ్యాణము జరిపించబడెను. అటుపై కల్హర ప్రభువు కుసుమ శ్రేష్ఠికి రాజ్యాధికారమును అప్పగించి వానప్రస్థాశ్రమమును స్వీకరించినవాడే వనమునకు తరలిపోయెను. కుసుమశ్రేష్ఠి 18 పట్టణముల నాయకులైన నగరస్వాములతో ఒక మహాసమితి నేర్పరిచి వారి అభిప్రాయములను మన్నించుచు గణతంత్ర విధానముతో వైశ్య సామ్రాజ్యమును ప్రజానురంజకముగా పరిపాలించసాగెను. అతడు కర్షకుల పాలిట కల్పభూజుడై బంగారు పంటలను పండింపజేసెను. వేలకొలది గోమటములను నిర్మింపజేసి పశు సంపదను అభివృద్ధిపరచెను. వినూత్న సౌకర్యములతో నొప్పు ఘనమైన ఓడలను నిర్మింపజేసి సముద్ర వ్యాపారమును వికసింపజేసెను. కవి, శిల్పి, పండిత, గాయకాదులను పెంచిపోషించి లలితకళాపోషకుడన్న కీర్తినార్జించెను. కుసుమశ్రేష పాలనలో ప్రజలు వర్ణాశ్రమ ధర్మములను పాటించుచు, నిత్యము పంచమహాయజ్ఞములను ఆచరించుచు, షోడశ సంస్కారములను విద్యుక్తముగా జరుపుకునుచు సదాచారపరాయణులై జీవించసాగిరి. ఓ మణిగుప్తాదులారా! వేదకాలమున ధర్మార రాజార్య, ప్రజార్య సభలను 3 సమితులు గణతంత్ర విధానములో నేర్పడి ఆర్యావర్తమును పరిపాలించెడివి. ఆ సభలలో అత్యధిక సంఖ్యాకులు వైశ్యులైయుండిరి. నాటినుండియు వైశ్యులకు రాజ్యపాలనానుభవముండనని వేదవామయము స్పష్టముగా తెలిపినది సుమా అని సాలంకాయనముని వైశ్యుల రాజ్యపాలనానుభవమును, వారి పాలనా విధాన వైశిష్ట్యమును గూర్చి తెలియజేసెను. ఇతి 7వ అధ్యాయము సమాప్తం. జై వాసవి.